మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 21వ కీర్తన 4వ వచనము. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ప్రియ దైవజనమా, వర్తమాన పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నట్లయితే మరణము అనేది ఎంతగా ప్రజలను కబళిస్తూ ఉందో చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. మరి అటువంటి భయానక పరిస్థితుల్లో జీవిస్తున్న మనము అనునిత్యము దేవుణ్ణి అడగవలసిన విజ్ఞాపనలలో ఆయుష్ కూడా ఒకటి. అవును ప్రియ దైవజనమా, ఆకస్మికముగా అపాయమునందుటకు వారు పిల్లలను కనరు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, మన బిడ్డల కొరకు, మన కుటుంబము కొరకు వారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలని విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. ఎందుకంటే ప్రియ దైవజనమా, కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. ఆయుష్ను ఇచ్చేది దేవుడే, ఆయుష్ను తగ్గించేది దేవుడే. చూడండి, ఆనాడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహము చేసుకొనిన సందర్భంలో వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారని దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని పలుకుతూ, అయినను వారి దినములు 120 ఏండ్లగును అన్నాడు కదా. ఆయుష్ను తగ్గించేది ఆయనే. అడిగితే హిజ్కియా జీవితంలో ఆయుష్ను పెంచినది ఆయనే. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుణ్ణి ఆయుష్ కొరకు మనము అడిగేవారముగా ఉండాలి. దేవుడి ఇచ్చిన ఈ విలువైన జీవితము అర్థాంతరంగా ముగియకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దేవుని ప్రేమను తెలియజేసే విధముగా, తరము వెంబడి తరము దేవుని క్రియలను వివరించే వారముగా ఉండడానికి దేవుని చిత్తమైతే ఆయుష్ కొరకు మనము అడగాలి. ప్రభువా, నీ చిత్తమైతే ఆయుష్ నాకు దయచేయి, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను స్తుతిస్తూ నిన్ను ప్రచురపరుస్తూ ఉండే కృపను అనుగ్రహించమని మనం అడిగేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, అడగడం మాత్రమే కాదు కానీ దీర్ఘాయువు పొందాలి అంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవి వాక్యపు వెలుగులో చూద్దాము. మొదటగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అవును, భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని పట్ల భయము, భక్తి కలిగి జీవించడము దీర్ఘాయువుకు మూలమని మనమందరము ఎరిగి ఉన్నాము. రెండవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం ప్రకారం దేవుని మాటలు అంగీకరించే వారముగా ఉండాలి. మూడవదిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారం దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనే వారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, ఆ మాటలు విని, ఆ ఆజ్ఞలు విని అంగీకరించడం మాత్రమే కాదు కానీ వాటిని గైకొనే వారముగా కూడా ఉండాలి. 4వదిగా ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 33వ వచనం ప్రకారం ఆయన ఆజ్ఞాపించు మార్గంలో నడుచుకునే వారముగా ఉండాలి. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో రీతిలుగా ఆయన మార్గములో మనము నడవవలసిన విధానాన్ని పొందుపరిచి ఉన్నాడు. అటు రీతిగా దేవుడు ఆజ్ఞాపించిన మార్గములో నడవడానికి అభ్యాసము చేసుకొనాలి. 5వదిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దుర్లాభమును ద్వేషించే వారముగా ఉండాలి. అప్పుడు మనము దీర్ఘాయుష్మంతులమగుతాము. చివరిగా నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మన తల్లిదండ్రులను సన్మానించే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఈ లక్షణాలు మన జీవితంలో మనము కలిగి ఉంటే దేవుడు దీర్ఘాయువును అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి దేవుని ద్వారా అతి కృపను మనమందరమును, మన కుటుంబాలు పొందుకున్నుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. ఆయుష్ నిమ్మని
వరం అడిగితే నీవు అనుగ్రహించే దేవుడనన్నావు. ఇదిగో ప్రభువా, ఈ వాక్యము వింటున్న మా కుటుంబాలను మీ హస్తాలకు సమర్పిస్తూ ఉన్నాము. ఏ ఒక్కరూ ఆకస్మికముగా అర్ధాంతరముగా తమ జీవితాలను ముగించకుండా సంపూర్ణమైన ఆయురారోగ్యములతో నీ నామమును ప్రచురిస్తూ, నీ నామమును స్తుతిస్తూ, తరము వెంబడి తరము నీ క్రియలు వివరిస్తూ నిండైన జీవితము జీవించే కృపను మీ చిత్తమైతే దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: నీకింకా 50 సంవత్సరాలు కూడా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని యేసును అడిగినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.